సృష్టిలో ప్రతి జీవికి ఓ పరిధి ఉంది. కానీ మానవ జన్మకు పరిధి లేదని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. పిఠాపురం అగ్రహారంలోని శ్రీపాద అనఘాదత్త క్షేత్రంలో ఉత్తరాధికారి దత్త విజయానంద స్వామీజీ చాతుర్మాస వ్రత దీక్ష మహోత్సవంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు శ్రీపాద అనగా దత్త క్షేత్రాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, రావుల రమేష్ రఘురామకృష్ణరాజుని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అన్ని ప్రాణులు అంతేనే, ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్లోనే ఉండాలి. ఆ లిమిట్ దాటకూడదు. దాటితే అపాయం వస్తుంది. ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం, చిరుతపులి వచ్చింది అని. ఎంత హంగామీ చేస్తారు. చిరుత వస్తే భయం అవుతుంది. నిజంగా దాంట్లో తప్పేం లేదు. సాకిన కుక్కను తినిందంటారు, ఆవులు తినిందంటారు. దిన్నము మనం టీవీలో చూస్తూ ఉంటాం. సో అట్లనే అవి రాకూడదు. ఎక్కడికి పట్టణానికి రాకూడదు. పల్లెలు ఎందుకు వచ్చాయి? మనమంతా కూడా వాళ్ళ స్థలాన్ని మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ నిజమైన స్థలానికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏనుగు ఉందనుకోండి, ఏనుగు 4,000 సంవత్సరాల కిందట పోయినటువంటి తన యాన్సిస్టర్స్ అంటే పూర్వీకుల్ని గుర్తుపెడుతుందట. వెళ్తే మట్టిలో చూస్తుందట, మట్టి వాసన చూస్తుందట. ఎన్ని తలలు అయిపోయింది అప్పుడు ఏనుగు తలలు. చాలా 4,000 సంవత్సరాలు అంటే ఎన్ని తలలు. అంత వాసన పసిగట్టుతాయి ఇది ఏనుగు. ఎంత ప్రాణుల్లో అంతా దానికి కూడా ఒక లిమిటే ఉంది. ఏనుగుకు లిమిట్ ఉంది, కాకికు లిమిట్ ఉంది, పైన ఎగిరే ప్రాణికి, సముద్రంలో తిరిగే ప్రాణికి ఒక లిమిట్ ఉంది, 4 కాలు ప్రాణికి ఒక లిమిట్ ఉంది. అనేటువంటి ప్రాణి ఏదంటే మానవుడు. అంత ఛాన్స్ ఇచ్చాడు మనకు మానవుడికి. అందరూ చూడండి, అందరూ ఇట్లా ఎత్తుకొని తిరుగుతున్నాం తల. మిగతా ప్రాణులు చూడండి, కోతి చూడండి కింద దింపింది, ఏనుగు కింద దింపింది, అన్నీ కింద దింపాయి. కింద దింపుకొనే వెళుతున్నాయి. మనిషి మాత్రం ఇట్లా ఉన్నాడు.